సో టైం ఎక్కువ లేదు, ఆడియన్స్ కూడా మనమై ఉన్నాం కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ కోరిక వికాస్ ఫర్ ద గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఒక పెద్ద బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పట్లో ఒక హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే ఒక ఓయూలోనో ఎక్కడో జేఎన్యూలోనో లేకుంటే హెచ్సియులోనో లేకుంటే ఇలాంటి ఇంట్లోనో మాత్రమే ఒక ఉద్యమాలు జరుగుతూ వస్తున్నాయి. కానీ లోకల్లో ఉన్న మిగిలిన జిల్లాల్లో ఎక్కడ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు జరుగుతాయి. ఒకవేళ ఉద్యమాలు జరిగినా కూడా కేవలం వారి విద్యా హక్కుల మీదనో లేకుంటే స్కాలర్షిప్ల మీదనో వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల మీద మాత్రమే జరుగుతున్నాయి. కానీ మిగిలిన ఏ అంశాల మీద కూడా పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే కొన్ని సంఘాలు మా దగ్గర స్కూల్స్కి వచ్చి కొన్ని కొంత కాంట్రిబ్యూషన్ కోసం వస్తూ ఉంటాయి. వాళ్ళకి ప్యాంప్లెట్ తీసుకొని వస్తే నేను అడుగుతూ ఉంటాను, అసలు దేని గురించి మీరు పెడుతున్నారంటే కేవలం వారికి ఆ చందా వసూలు చేయడం మాత్రమే బాధ్యత ఇచ్చారు, కానీ దాని మీద అవగాహన మాత్రమే లేదు. అంటే అలాంటి సామాజిక బాధ్యత లేకుండా కేవలం ఒక చందాలతోటి ఒక ఆర్గనైజేషన్ నడపాలనే ఆలోచనలు మాత్రమే ఉన్నాయి సంఘాలు. సో మీలాంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ సంఘానికి విద్యార్థి లోకానికి తెలియజేయాల్సింది ఏంటంటే రేపటి భవిష్యత్తు మనమే నిర్మించాలి. ఆ నిర్మాణంలో మనం ఎలాంటిది ఉండాలి, చరిత్ర యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న వీరస్వామి సార్ గారు కానీ మిగిలిన అందరికీ కూడా తెలుసు, ఈ దేశంలో ఎలాంటి చదువును చదువుకోవాలనేది నిర్దేశించేది కేంద్ర ప్రభుత్వం. ఆ హ్యూమన్ రిసోర్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉన్న మినిస్ట్రీ అది ఏ వర్గానికి చెందిన వాళ్ళు దాన్ని లీడ్ చేస్తారు. ఆ విద్యా పుస్తకాల్లో ఏవి మనకు చెప్పాలి అన్నీ కూడా వాళ్ళే నిర్ణయిస్తారు, మనం నిర్ణయించేది కాదు. సో వాటికి అతీతంగా మనం కొత్త పుస్తకాలను లైబ్రరీలో పెట్టించి మనం ఇట్లా సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు ఏ పుస్తకాలు చదవాలని మన విద్యార్థులకు చెప్పుకుంటూ కొంత చైతన్యం తీసుకొస్తూ ఉద్యమాల వైపు మరలిస్తున్నాం. అంతేకాని ఈ దేశంలో మన చరిత్ర మనకు తెలియకుండా చేయడమే వాళ్ళ ప్రయత్నం. ఇప్పుడు కొత్తగా కొన్ని ఏళ్ళకెళ్ళి ఒక 30 ఏళ్ళకెళ్ళి ఒక కొత్త తరం అంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్ మనలాంటి వాళ్ళందరినీ కూడా ఆర్ట్స్ వైపు మరలించకుండా ఎంపీసీ బైపీసీ అనే ఒక ప్యూర్లీ ఒక ట్రాక్లోకి నెట్టవేయబడి ఇవాళ విద్యార్థులంతా కూడా అయితే సాఫ్ట్వేర్ లేకుంటే ఎంబీబీఎస్ లేకుంటే ఇదే ఒక టార్గెట్లతో రావడం జరిగింది. దీనివల్ల ఆర్ట్స్ అనే వ్యవస్థ కుప్పకూలిపోయింది. అంటే చరిత్ర యొక్క నిర్మాణం జరిగింది, చరిత్ర యొక్క పాఠ పుస్తకాలను చదువుకోవాల్సిన అవసరం ఉన్న విద్యార్థులు దానివైపు వెళ్ళకుండా కేవలం యంత్రాలుగా పనిచేయడానికి కోసం ఒక విద్యను నేర్చుకుంటూ సాఫ్ట్వేర్ రంగంలోనో లేకుంటే ఇంజనీరింగ్ విభాగంలోనో పనులు చేసుకుంటూ దానివైపు మరలింటారు, చరిత్ర మీద అవగాహన లేకుండా పోతుంది. రెండోది ఎంబీబీఎస్ డాక్టర్కి అసలు చరిత్ర గురించి తెలియదు, ఇంజనీరింగ్ విద్యార్థులకు చరిత్ర గురించి తెలియదు. ఇక రేపటి సమాజాన్ని వాళ్ళు ఎలా నిర్మిస్తారు? ఈ ఓటు హక్కు ఇచ్చినటువంటి అంబేద్కర్ చరిత్ర గురించి తెలుసుకోకుండా చరిత్ర నిర్మాణం చేయలేమని చెప్పాడు జరిగింది. ఈ ఓటు ఇచ్చినాం మరి ఎవరికి ఓటు వేయాలి? రేపు నిల్చున్నది ఎవరు? ఏ కులంకి వెళ్ళి నిల్చున్నాడు, ఏ వర్గాలకు వెళ్ళి నిల్చున్నాడు, ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటిది, ఆయనకు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం ఏమిటి, ఆయన చేసే లక్ష్యాలు ఏంటిది? అందరు పెడతారు మేనిఫెస్టోలో, విపరీతంగా పెడతారు మేనిఫెస్టోలో వందల ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో 6 హామీలలో 100 పైన హామీలు ఉన్నాయి. అంతకుముందు కేసీఆర్ అద్భుతంగా బంగారు తెలంగాణ నిర్మిస్తామన్నాడు. మోడీ వచ్చినాక విప్లవాత్మకమైన మార్పు జరుగుతుంది, భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మారుతుందని చెప్పారు. ఏమి జరగదు. అన్ని రాజకీయ ఎత్తుగడ్డల్లో మార్పులతో వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం మాత్రమే చేస్తారు. నిజంగా ఏం జరగాలి, ఏం చేయాలి, అసలు దేశానికి ఏం అవసరం, విద్యార్థులకు ఏం అవసరం, సామాన్య ప్రజలకు ఏం అవసరం, 3 పూటలు తిండి అందించగలిగే స్తోమత మన భారతదేశానికి ఉందా? ఇవన్నీ విద్యార్థి లోకం చదివి ఈ విద్యార్థులు చైతన్యమై ఈ ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వికాస్ గారికి నేను చెప్పేది ఏంటంటే యు బిల్డ్ ఎ బిగ్ థింగ్. తెలంగాణలో ఒక పెద్ద విద్యార్థి లోకాన్ని తయారు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆ విద్యార్థి లోకంతో వెనకట మనం ఎట్లయితే ఊళ్ళలోకి పోయి చైతన్యం చేశామో
ఇప్పుడు మనం అలాంటి చైతన్యాన్ని మళ్ళీ విద్యార్థులకు చేయాల్సిన అవసరం ఉన్నది. ఊళ్ళలో పోతామా, లేకుంటే సెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేస్తామా, అంటే ఇంటలెక్చువల్స్ని ఫైండ్ అవుట్ చేస్తామా, అడ్వకేట్స్ని ఫైండ్ అవుట్ చేస్తామా, డాక్టర్స్, ఇట్లా సెక్టార్స్గా మారిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తామా, లెక్చరర్స్ని ఫైండ్ అవుట్ చేస్తామా, వీళ్ళందరినీ మీ విద్యార్థులకు అందించి ఏ ఉద్యమమైనా విద్యార్థులకు అందిస్తేనే అది సక్సెస్ అయినది. అది ఆ సక్సెస్ అయిన దానికి మనకు లైవ్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారో అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను ఇక్కడ లోకల్లో ఒక కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను, ఇటీవల ఎమ్మెల్సీ కూడా కంటెస్ట్ చేశాను. ఎంత బాధ్యతారహితంగా ఓటర్లు ఉంటారు అనే దానికి ఉదాహరణ ఏంటంటే, తెల్లారి ఓట్లు ఉన్నాయి, నాకు ఒకటే ఫోటో మీద ఫోటో, నాకు ఒక సంఘం ఉంది, మేము ఒక 30 మంది కలిసాము, మా దగ్గర 30 ఓట్లు ఉన్నాయి, మీరు ఎన్ని డబ్బులు ఇస్తే నేను ఓట్లు వేయాలని అడుగుతాను. అంటే ఇంత దారుణమైన స్థితికి ఒక గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అండ్